ఆ? ఎప్పుడు లేని మనకెవరు ఫాలో రిక్వెస్ట్ పెట్టారు? ఎవరై ఉంటారబ్బా? సరే వెయిట్ చేసి చూద్దాం. అరగంట అయిపోయింది. గంట అయిపోయింది. 2 గంటలు అయిపోయింది. ఇంతకీ మన క్లాస్లో నన్ను చూసి చిలకల నవ్వే ఆ పిల్ల ఏమన్నా పెట్టిందా? ఏమో నమ్మలేం. మా ఫ్రెండ్స్ కూడా కంత్రిగాళ్ళే. నన్ను మోసం చేద్దామని చెప్పేసి ఫేక్ అకౌంట్తో పెట్టుంటే వాళ్ళ ముందు నా పరువు పోద్ది. ఎందుకు వాళ్ళని అడిగితే పోలా? స్వరూపు ఏంటి కొత్త అకౌంట్ రిక్వెస్ట్ పెట్టావేంటి? నువ్వు కదా? నేను నువ్వే అనుకుంటున్నాలే, నువ్వు అనుకుంటున్నా. సరే సరే. ఏమంతా రిక్వెస్ట్ పెట్టావేంటి? నువ్వేలే, నాకు తెలిస్తే. ఎందుకు నాతో ఆడుకుంటావా? నాకు తెలుసురా గ్యారంటీ అన్నీ నువ్వే చేస్తావని. కాదా? నేను నువ్వే అనుకుంటున్నా. సర్లే. ఎందుకు దీనికి ఎందుకు? సరే. రే శివ, ఇవన్నీ నువ్వే చేస్తావని నాకు తెలుసురా. బాత్రూంలో ఉన్నావా? బాత్రూంలో ఫోన్తో ఏం పని? రీల్స్ చూసుకుని. అమ్మయ్యా, వీళ్ళెవరిది కాదంట. అయితే ఈ అకౌంట్ ఎవరిదో కనిపెట్టాలి. మ్యాక్సిమం బయో చూస్తే అర్థమైద్ది అనుకుంటున్నా. సరే అయితే బయో చూద్దాంలే. బయోలో ఏముంది? మహేష్ బాబు ఫ్యానా? మహేష్ బాబు ఫ్యాన్ అంటే మ్యాక్సిమం అమ్మాయి ఉంటుంది. ఎందుకంటే లేడీ ఫ్యాన్స్ ఎక్కువ కదా మహేష్ బాబుకి. నేచర్ లవరా? నేచర్ లవర్ అన్నా కూడా అమ్మాయి ఉంటుంది. వాళ్ళకే కదా ఎక్కువ ఇష్టం. ఇంకేముంది? ఫుడ్డీ. ఫుడ్డీ అన్నా కూడా మ్యాక్సిమం అమ్మాయి ఉంటుంది. ఖచ్చితంగా అమ్మాయి ఉంటుంది. ఇంకా చూస్తుంటే కొంచెం ఏదో నిప్పిలా ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ నిబ్బి అయితేలే, పర్లేదులే. చూస్తుంటే అన్నీ అమ్మాయి అని చెప్పడానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అమ్మాయి అనిపిస్తుంది. మెసేజ్ చేద్దామా వద్దా? చేద్దామా? మెసేజ్ చేయాలా వద్దా? చేద్దామా? ఎందుకులే, మెసేజ్ చేద్దాం. ఈరోజు ఎలాగైనా అమ్మాయితో మెసేజ్ చేస్తా, ఆ అమ్మాయిని పడేస్తా, మా ఫ్రెండ్స్కి చూపిస్తా. క్రేజీ గర్ల్ కదా ఉండేది. ఓకే, మెసేజ్ చేద్దాం. చేతులు షివర్ అవుతున్నాయేంటి? అంతా బాగానే ఉందిగా. హాయ్ అమ్మాయి, మెసేజ్ పెట్టా. టైపింగ్ పడింది. అన్నయ్య, మీ ఫ్రెండ్ సురేష్ నంబర్ ఇస్తావా?